కాదు అది ఎలా ప్రింట్ చేస్తున్నారు సార్ ఏంటి? ఇప్పుడు కొత్త నోట్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ కూడా పెరిగిపోయిందిగా. 2016 to 25 ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 9 years జరిగింది. సో 9 yearsలో టెక్నాలజీ ఎవాల్వ్ అయిపోయింది కాబట్టి కొంచెం అన్డిటెక్టబుల్ ఇవనేటివి వస్తుంది. ఏం లేదు, ఎప్పుడైనా సరే ఫిజికల్ మనీ తీసుకునే ప్రతి ఒక్కరు దాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. కొత్త కరెన్సీ లాగా అనిపిస్తే కొంచెం జాగ్రత్తగా దాన్ని చెక్ చేసుకున్న తర్వాత రీకన్ఫర్మ్ ఎవరైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకునే పెద్ద మొత్తంలో అయితే ఇప్పుడు ఒక 500 నోట్ వచ్చింది, 2-3 వచ్చినాయంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కెన్ టేక్ ఇట్. బట్ ఒకవేళ చాలా కరెన్సీ కట్టల్లో పైన ఒక 4-5 నోట్లు ఒరిజినల్ ఉండి లోపల మొత్తం ఈ నోట్లు ఉన్నాయంటే చాలా మంది కనుక్కోలేకపోతారు. ఇట్స్ వెరీ బిగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి చేసే తప్పు పనులను ఎంకరేజ్ చేసే వాళ్ళందరినీ మనం కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వీళ్ళని లోపలేయాల్సి వస్తుంది. ఎవరెవరైతే ఇప్పుడు ఈ ఇస్తాము అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ నెంబర్ పెట్టిర్రో వాడి నెంబర్ పోలీస్ ఆఫీసర్ ట్రాక్ చేసిన తర్వాత వాడికి ఎంతమంది అప్రోచ్ అయ్యారు, వీళ్ళు ఎంతమందికి ఆ డబ్బులు ఫైనాన్షియల్ గా ఇచ్చిర్రు అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది.